గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. కూటమి ప్రభుత్వం వ్యతిరేక ప్రచారంతో ఒక రకమైనటువంటి దుందుడుకు ప్రచారంతో కొట్టండి, చంపండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఏది దొరికితే అది దాన్ని పెట్టి పొడవండి అన్నాడు. జన సైనికులను ఉత్సాహపరచడం కోసం గాజు గ్లాసు పగలగొట్టి పొడవండి అన్న. మరి ఇష్టం వచ్చినట్లు పేలతా ఉన్నా. మరి ఆ నెగటివ్ ప్రచారాన్ని ప్రజలు అంగీకరించారనే చెప్పాలి. అంటే నెగటివ్ ప్రచారాన్ని అంగీకరించారన్నటువంటి ధీమాతోటి మనం ఏం మాట్లాడినా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారనేటటువంటి మరి విశ్వాసంతోటో లేకపోతే అహంకారంతోటో మరీ రెచ్చిపోతున్నారండి కూటమి వాళ్ళు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి భారతదేశంలో ఉందని, ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రులను, దివంగత ముఖ్యమంత్రులను కామెంట్ చేయకూడదని, వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు విచక్షణతోటి చేయాలని, వ్యక్తిగతంగా వాళ్ళ జోలి పోకూడదు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. నిన్న ట్వీట్ చేశారు, మా వెంకన్న అంట. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అఖిలాండ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీ వెంకటేశ్వర స్వామి అంటారు నాయన. మా వెంకన్న జోలికే అన్నారు. మా వెంకన్న జోలికంటే అర్థం ఏంటి? అది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్య అది. ఒకసారి అంతకుముందు మీ పార్టీకి చెందినటువంటి ఎంపీగా ఉన్నటువంటి మురళీమోహన్ గారు వెంకన్న చౌదరి అనేసాడు. ఆ దెబ్బకి అధికారం పోయింది మీకు. మళ్ళీ ఇప్పుడు మా వెంకన్న అహంకారం ఎత్తికెక్కిందా? ఆ వెంకన్న 7 కొండల మీదకి మీ మహా టీవీ ద్వారా మాంసాన్ని, మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలని మాంసాన్ని, మద్యాన్ని కొండ మీదకి పంపించేటటువంటి ప్రయత్నంలో మహా టీవీ వాహనంలో మీరు దొరికిపోలేదా? లేని చర్చి అక్కడ ఉన్నట్లుగా ప్రచారం చేసి మీరు దొరికిపోలేదా? వెంకటేశ్వర స్వామిని మరి ఏసన్నా అని మార్పింగ్ చేసి, ఏది మన మాధ్యమాల్లో మార్పింగ్ చేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో మార్పింగ్ చేసి మీరు దొరికిపోయి శిక్ష అనుభవించలేదా? ఎన్ని దుర్మార్గాలు చేశారు తిరుమలను అపవిత్రం చేయటానికి. మీరు అధికారంలో లేరు అనేటటువంటి కారణంతో తిరుమలను రాజకీయమయం చేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? మీరు. తిరుమలలో కూడా ఎన్నికలు జరపాలని చెప్పేసి మీరు ముందుకొస్తే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కూడా పవిత్రమైనటువంటి 7 కొండలు సంబంధించినటువంటి ప్రాంతం పవిత్రంగా ఉండాలి, అక్కడ ఎన్నికలు జరగటానికి వీల్లేదని చట్టం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఏదైతే అన్యమత ప్రచారం తిరుమలలో చేయటానికి లేదు అని చెప్పేసి చట్టాన్ని చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు, జీవో నెంబర్ 747. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారు తిరుమల పవిత్రతను కాపాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వస్తువులను బ్రహ్మాండంగా పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరు కూడా తిరుమలకు చెందినటువంటి ఆస్తులను అమ్మకాలు చేయటానికి వీలు లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంత చేసిన వాళ్ళని మీరు మా వెంకన్న జోలి మీరు రావద్దంటాం ఏంటి? బుద్ధుండి మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మా వెంకన్న జోలికి వస్తే బూడిదైపోతారు అని చెప్పి మీరు అన్నారు అంటే
రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని హెలికాప్టర్ దగ్ధమై ఆయన మరణించి ఆయన బూడిదైనటువంటి తీరుని మీరు గుర్తు చేయటం కాదా? అది మీ పైశాచిక ఆనందం కాదా? రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ రోజు కాబట్టి మాట్లాడుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి జయంతికి ముందు రోజున ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ట్వీట్ పెట్టడం మళ్ళీ అసలు ఎవరన్నారు? తిరుమల తెలంగాణ అడుగుతుందని అడిగింది అన్నదెవరు? లీకులు ఇచ్చింది ఎవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆ రెండు జంట పత్రికలు ఎవరి పత్రికలు అవి? తెలుగుదేశం పార్టీ కోసం కథనాలు రాసేటటువంటి పత్రికలు, కరపత్రికలు అంటారు వాటిని. ఆ కరపత్రికల్లో తిరుమలని తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు అని రాసింది మీరు. అసలు తిరుమలని తెలంగాణ వాళ్ళు అడగటానికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించింది వైసీపీ వాళ్ళు. మీరే రాస్తారు, మళ్ళీ మీరే 0.00 కూడా తిరుమలలో తెలంగాణకి ఇచ్చేది లేదని రాస్తారు. ఇస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవడబ్బు సొమ్మని ఇస్తే ఊరుకుంటారు? మీరు ముందు ఆ తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 లో ఉన్నటువంటి 91 బిల్డింగ్లు మనకు తీసుకురండి. షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి 142 బిల్డింగ్లు మనకు తీసుకురండి. 1,30,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సి ఉంది. వాటిని పంపిణీ చేయండి. ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులు, వాళ్ళ సమస్యను పరిష్కరించండి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మేము వ్యతిరేక ప్రచారం చేసినా కానీ ప్రజలు మమ్మల్ని అందలం ఎక్కిచ్చారన్న అహంకారంతో, దురహంకారంతో ప్రవర్తిస్తే దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి మీ సంగతి తేలుస్తాడు. ఎంత దురహంకారంతో పోతా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు చెందినటువంటి భవనాలను కూల్చుతున్నారు. సరే, మీ రాజకీయ కక్ష, మీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు మీరు చేసుకుంటా పోతా ఉన్నారు. సరే, అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలాంటి వార్తలు పెట్టాలో అలా పెడతారు, అది వేరే సంగతి. కానీ అసలు కుల మతాలకు అతీతంగా రిక్రియేషన్ కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాడుకునే విధంగా పొంగనూరులో ఒక ఇండోర్ స్టేడియంని కడితే ఆ ఇండోర్ స్టేడియంని రాత్రికి రాత్రి కూల్చుతారా? ₹1 కోటి విలువైనటువంటి ఇండోర్ స్టేడియం. దాదాపు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2004 సెప్టెంబర్ నెలలో వాళ్ళకి 17 సెంట్ల భూమిని కేటాయించారు. ఆ భూమిని ఏదో సమ్ XYZ వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించింది కాదు. ఒక కమ్యూనిటీ హాల్ లాగా అక్కడ వాకర్స్, అదేవిధంగా రిటైర్డ్ పీపుల్ రిక్రియేషన్ పొందటం కోసం అక్కడ కేటాయించారు. కేటాయించినటువంటి కొత్తల్లోనే వాళ్ళు వెంటనే పనులు ప్రారంభించి ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మించుకున్నారు. అవి సరిపోలేదు, మళ్ళా చందాలు వేసుకొని మరికొంతమందిని పోగు చేసుకొని మరొక 50 లక్షల రూపాయలు పోగు చేసుకొని అధునాతనంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ, టెన్నిస్ లాంటివి ఆడుకుంటూ, రిక్రియేషన్ పొందుతూ, వీకెండ్స్ లో ఒక వర్గమో, ఒక మతమో, ఒక అనేది లేకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా, అందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రిక్రియేషన్ పొందుతా ఉన్నారు. మీకేం కళ్ళు గుట్టినాయి అంటున్నా? మీకెంత దుర్మార్గం ఏంటి అంటున్నా?
అరే బడుగులు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలుస్తా ఉన్నారు. వైఎస్ జగన్ లేఅవుట్ అని కనపడితే కూల్చేస్తా ఉన్నారు. అసలు ఈ కూల్చివేతలేంటి? ప్రశ్నించేవాడు లేడనా? ప్రశ్నించేవాడు ప్రజల్లో నుంచే పుట్టుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క కూల్చివేతతోటి పరిపాలన ప్రారంభిస్తే అది అంతటితో అయిపోయింది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. ప్రారంభంలోనే అపశకునం మీరు చేశారు, కూల్చివేతతో పనేంటి, ఆ ప్రజా దర్బార్ని మరొక విధంగా మీరు వాడుకొని ఉండవలసింది అనుకున్నారు ప్రజలు. కూల్చివేతతో ప్రారంభించడం మంచి శకునం కాదు అనుకున్నారు. మీరేం చేస్తున్నారు? అంతకు మించిన కూల్చివేతలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కట్టడాలు కూల్చివేతలు, ఎంపీపీలకు సంబంధించిన కట్టడాలు కూల్చివేతలు, గ్రామ నాయకులకు సంబంధించినటువంటి కట్టడాల కూల్చివేతలు, కక్ష సాధింపులు, బండబూతులు తిట్టడం. అంటే మీ నెగటివ్ ప్రచారాన్ని నమ్మారు అని చెప్పేసి మీరు ఇదే విధంగా ముందుకెళ్తామంటే కుదరదు కుదరదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. 5 ఏళ్లలో మీరు రెచ్చిపోయేటటువంటి విధానాలను ఏమీ ప్రశ్నించట్లేదు, మనకు అడ్డు ఆపు లేదు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా వాతలు పెట్టాలో ఆ రకంగా పెడతారు. అరే ఎక్కడ చూస్తే అక్కడ ఇంత దుర్మార్గాల. ఎక్కడైనా సరే ఎన్నికలు ముగిసిన తర్వాత 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, మహా అయితే వారం రోజులు ఉంటుంది. అలాంటిది కంటిన్యూస్ గా దీన్ని ఒక విధ్వంసమే మీ యొక్క పాలసీగా పెట్టుకొని విధ్వంసం చేసుకుంటా పోతా ఉంటే అసలు ఏం చేసింది? నోరు లేని రిక్రియేషన్ బిల్డింగ్ మిమ్మల్ని ఏం చేసింది? అక్కడికి వెళ్ళి రోజు ఉదయాన్నే టెన్నిస్ ఆడుకునేవాళ్ళు, ఉదయాన్నే వెళ్ళి షటిల్ ఆడుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళి శిథిలం అయిపోయినటువంటి రాత్రికి రాత్రి ఇటాచీలు జేసీబీలు పెట్టి కూల్చి పారేశారే. ఎందుకు ఈ పైశాచికం? ఎందుకు ఈ పశు లక్షణాలు? ఎందుకు ఈ దుర్నీతి? ఎందుకు ఈ దుర్నీతి? అంటే ఇక ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా మిమ్మల్ని? 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఉంటాయన్న సంగతి మీకు తెలియదా? లేకపోతే 5 ఏళ్ల అధికారం మాకుంటే చాలే. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లకు ఒక ప్రభుత్వం వస్తుందని. అంటే మనం 5 ఏళ్ళే అధికారంలో ఉండేది, కాబట్టి 5 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం. అరే ఒకవైపున పేకాట క్లబ్బులు తెరిపించారు, మా గుంటూరులో అయితే ఎల్వీఆర్ క్లబ్ కి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల సొమ్ముతో జోదంలో ఖర్చు కాకూడదని చెప్పేసి క్లబ్బులన్నింటినీ ముక్కుతాడు వేశాడు. ఎక్కడ కూడా పేకాట క్లబ్బులు జరగల. తెలుగుదేశం పార్టీ అట్లా అధికారంలోకి వచ్చిందో లేదో క్లబ్బులు తెరుచుకున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. అరే అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు, నేను నల్లపాడు నుంచి గుంటూరు వెళ్తా ఉంటే తాగి పొర్లాడే సంఘటన ఒక్కటంటే ఒక్కటి కనపడలా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో తాగి రోడ్డు మీద పొర్లాడుతున్నటువంటి సన్నివేశం ఒక్కటంటే ఒకటి కనపడలా. నిన్న నేను గుంటూరు వెళితే 3 చోట్ల రోడ్డు మీద, నడి రోడ్డు మీద, అది కూడా ఆ చిత్రాన్ని ఫోటో కూడా తీశాను నేను, అవసరానికి ఉంటుందని. గుంటూరు మార్కెట్ సెంటర్లో గాంధీ పార్క్ ఎదురుగా నడి రోడ్డు మీద తప్ప తాగి రోడ్డు మీద పడి పొర్లాడుతూ ఉంటే, అతను తప్పించుకొని వాహనాలు వెళతా ఉంటే కనీసం ఒక పోలీసు వాడు వచ్చేసి వాడిని పక్కన పెట్టడం కానీ, పోలీసు వాడు వచ్చి కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడలా. ఇట్లా ఉంది అడ్మినిస్ట్రేషన్, ఇంత నీచంగా ఉంది. నెల రోజులకే కక్ష సాధింపు మీద దృష్టి తప్ప పరిపాలన మీద దృష్టే లేకుండా పోయింది వీళ్ళకి. రెడ్ బుక్ అంట. రెడ్ బుక్ లో ఏం చెప్పాడు నారా లోకేష్? రెడ్ బుక్ ని మొదటిసారి
ఎన్నికల అతని యువగళం యాత్రలో చూపిస్తూ 2019 నుంచి 24 వరకు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. అంటే అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ గారి వ్యాఖ్యలని నిజం చేస్తూ అతన్ని అనుసరిస్తూ ఇంకా ఎక్కువ కేసులు పెట్టించుకోవటం కోసం ఈ రకంగా మీరు ధ్వంసం చేస్తా ఉన్నారా? ఈ విధ్వంసం ఆపండి. ఆపకపోతే ప్రజాస్వామ్యవాదులు తిరగబడతారు మీ మీద. మీరేదో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులే వచ్చి అడ్డుకుంటారని అనుకోబాకండి. అసహించుకుంటున్నారు ప్రజల్ని. ఇప్పటికే మిమ్మల్ని తప్పు చేశావరా బాబు అని చెప్పేసి అనుకుంటున్నారు, పొరపాటు పడ్డావరా బాబు అనుకుంటున్నారు. ఇంత దుర్మార్గమా అని చెప్పేసి ప్రజల ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటి సంకేతాలను మీరు ఇప్పటికే ప్రజల్లో ఇచ్చేశారు. ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ప్రజలకు పనికొచ్చేటటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి, సర్వజనాలకు ఉపయోగపడేటటువంటి బిల్డింగులను కూడా కోల్చకండిరా బాబు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. దీనిని ఇలాగే కొనసాగిస్తే మీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గుర్తించటం మానేస్తారు.